హాయ్ అండి, అందరూ బాగున్నారా? మనం వెజ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి ఆయిల్ వేసి దాంట్లో సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న బీన్స్, క్యారెట్, అదేవిధంగా కొంచెం గ్రీన్ బఠానీ, అదేవిధంగా సన్నగా చాప్ చేసుకున్న క్యాబేజీని కూడా వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కలు అనేవి కొద్దిగా ఫ్రై అయితేనే మంచి టేస్ట్ ఉంటుందండి. మరీ ఎక్కువ ఫ్రై గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి. ఇలా ఉంటేనే కొంచెం మంచిగా పళ్ళకి పచ్చి పచ్చిగా తగులుతుంటే చాలా చాలా బాగుంటుందండి టేస్ట్. అదేవిధంగా రుచికి తగినంత సాల్ట్ని వేసి నేను వీడియోలో చూపించిన విధంగా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇది వెజ్ రైస్ అనేది ఎక్కువ టైం కూడా పట్టదండి. పిల్లలకు కూడా చాలా చాలా హెల్దీ అండి. అదేవిధంగా కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. పిల్లలు ఇప్పుడు యాక్చువల్గా అయితే కూరగాయలు అన్నీ ఎక్కువ తినరు కదండి. మనం ఏ ఏ కూరగాయలు తినరో అవి కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఇలా వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టి ఈ ముక్కలు అనేవి కొద్దిగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని అదేవిధంగా కొద్దిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత ముందుగా పసుపు వేస్తే కొంచెం కలర్ చేంజ్ అయినట్లు కనిపిస్తుందండి. అందుకని ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత వేస్తే చాలా చాలా బాగుంటుందండి. ఇలా ముక్కలన్నీ ఫ్రై అయినాక మనం ముందుగా ఏం చేయాలంటే రైస్ని నానబెట్టుకొని ఉడికించుకొని పెట్టుకోవాలండి. ఇది ఎందుకంటే ఉడికించిన రైస్తో పిల్లలకు బాక్స్లోకి అయితే చాలా చాలా బాగుంటుందండి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం పేస్ట్ని కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇలా వేసేసుకొని అదేవిధంగా కొద్దిగా కారం కూడా వేసుకోవాలండి. 1 స్పూన్ అంతా కారం కూడా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత ఈ ముక్కలకు అనేది కారం పర్ఫెక్ట్గా పడుతుందండి. ఇలా పట్టిన తర్వాత మనం అదేవిధంగా దీంట్లో కొద్దిగా ధనియా పౌడర్ని కూడా వేసుకోవచ్చండి. అదేవిధంగా గరం మసాలా పౌడర్ కూడా వేస్తే మంచి ఫ్లేవర్ టేస్ట్ వస్తుందండి. మీరు ఒకసారి వేసుకోండి. ఈ ధనియా గరం మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత మరొకసారి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకోండి. పిల్లలు అయితే చాలా చాలా ఇష్టపడతారండి. మీరు లంచ్ బాక్స్లోకి ఇవ్వండి. చాలా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేసి ఇచ్చినా ఎంతో ఇష్టంగా తింటారు. మంచి టేస్ట్ చేయండి. కూరగాయలు అంటే నచ్చని వాళ్ళకు ఇలా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. అదేవిధంగా మనం ముందుగా రైస్ ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి. ఆ రైస్ని కొద్ది కొద్దిగా వేస్తూ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తే రైస్ అనేది ఆ రైస్కి ఈ ముక్కల యొక్క ఫ్లేవర్ అంతా ధనియా పౌడర్ కారం చాలా పర్ఫెక్ట్గా పడుతుందండి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఎమ్మీ అయిన వెజ్ రైస్ రెడీ. మీరు ఇలా చేసి పిల్లలకు బాక్స్లోకి పెట్టారనుకోండి, ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారండి. ఇలా చేసి ఇవ్వండి. చాలా చాలా బాగుంటుందండి. అందులో నాన్ వెజ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసుకోండి. ఎప్పుడు నాన్ వెజే కాకుండా ఇలా చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీ ఎమ్మీ అయిన వెజ్ రైస్ రెడీ.